నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట 105వ సంకీర్తన 3వ చరణం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. 34వ సంకీర్తన 1-3 చరణాలలో యెహోవాను బట్టి అతిశయించడం అంటే ఆయన భూనివాసుల మీద తన కృపను చూపిస్తూ తన నీతి న్యాయాలని జరిగిస్తున్నాడని గ్రహిస్తూ ఆయనను పరిశీలించి తెలుసుకోవడం. అంటే దేవుడెవరో, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం. నమ్మికతో ఆయనను ఆశ్రయించి ఆయనతో సన్నిహితమైన వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉండడం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలలో జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువారు భూమి మీద తన విస్తారమైన కృపను చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుని బట్టి అతిశయించాలి. యెహోవాను పరిశీలనగా తెలుసుకున్న వ్యక్తి యెహోవా మాత్రమే దేవుడనే వాస్తవం మీద తన ఉన్నత విలువలను ఏర్పరచుకుంటాడు. అప్పుడు దేవుని ప్రజలు ఆయన ఏ వాటిని బట్టి ఆనందిస్తాడో గ్రహించి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని తెలుసుకుని ఆయనలో ఆనందించడమే మానవుడి యొక్క ఉన్నత లక్ష్యం అయి ఉన్నప్పుడు మాత్రమే దేవుని యందు అతిశయించే వారంగా మనం ఉంటాం. విశ్వాసులంగా మనం లోకంలో క్రైస్తవులుగా జీవించినంతకాలం మనకున్న జ్ఞానం, ఐశ్వర్యం, పలుకుబడి, హోదాను బట్టి ఎంత మాత్రమును అతిశయించే వారంగా మనం ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. కేవలం మనలను ప్రేమించి ఆయన కృపను మనపై విస్తారంగా కృమ్మరించుట ద్వారానే మనం వీటన్నిటినీ పొందుకున్నాం. అవన్నీ మనకు అనుగ్రహించుటకు కారణభూతులైన మన ప్రభువైన యేసుక్రీస్తును గురించి మాత్రమే అతిశయించే వారంగా మనం ఉండాలి. ఆమేన్.